మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ఆయన ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న ఐకాన్ స్టార్. ఆయన భారత రాజకీయాన్ని ఊపుతున్న పవర్ స్టార్. ఆయన మన తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, గూగుల్ చెప్తున్న లెక్కలివి. ఎస్, టాప్ 5 గూగుల్ సెర్చ్ లో మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఒక తెలుగు హీరోను, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత అనుకోవచ్చు. ఇవాళ ప్రపంచ గూగుల్ లెక్కల్లో ఒక టాప్ స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్కి ఈ అరుదైన గౌరవం ఎందుకు దక్కింది? ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఇది మొదటిసారి కాదు. గూగుల్ తీసిన లెక్కల్లో పవన్ కళ్యాణ్ పేరు రావటం ఇది సెకండ్ టైం. ఇంతకీ ఈ అరుదైన గౌరవం పవన్ కళ్యాణ్కి ఎందుకు దక్కుతుంది? ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్కి ఎందుకు ఫాలోయింగ్ పెరుగుతుందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు పవన్ కళ్యాణ్ గారి చరిస్మా గురించి, పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాల గురించి, ఈ సమాజానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాన్ని సమాజంలో చైతన్యపరుస్తున్నటువంటి చందు శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, ప్రత్యేకించి మీ గురించి చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలు, ఆయన తీసుకున్న చైతన్యం, ఆయన మంచితనం, ఆయన నమ్ముకున్నటువంటి సిద్ధాంతాన్ని ప్రజల్లోకి చెప్పటంలో, వాళ్ళని చైతన్యం చేయడంలో మీరు సూపర్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ ప్రపంచం అంతా చర్చించుకుంటుంది, ఈ దేశం అంతా చర్చించుకుంటుంది. భారత రాజకీయాల్లో ఆయన పాత్ర గురించి మనం కొత్తగా చెప్పవలసిన లేదు. సరే, అవన్నీ పక్కన పెడదాం, మనం పొగట్టాలి ఇవన్నీ పక్కన పెట్టేసి గూగుల్ లెక్కలు చెప్తున్నాయి ఆయన ఏంటి అనేటువంటిది. ఎందుకు పవన్ కళ్యాణ్కి ఇంత క్రేజు పెరుగుతుంది అంటే ఏం చెప్తాం? ఎదిగే కొంది ఒదిగే లక్షణం. తనకు తను తగ్గించుకున్నాడు హెచ్చింపబడతారని బైబిల్లో ఒక సూక్తి ఉంది. దానికి నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు. తన అన్నగారి నుంచి సంస్కారం నేర్చుకున్నాడు. సమాజానికి ఏదైనా చేయాలన్న తపన ఆయనలో ఉంది. రాజకీయాలతో ఏదో ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. దశాబ్దం పైన వెయిట్ చేశాడు. మనం కౌటిల్యుడిని, అర్థశాస్త్రము లేకపోతే మిగతా మేధావుల్ని, తత్వవేత్తల్ని మనం చదువుకుంటుంటాం. రాజనీతి పరిజ్ఞానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఇటువంటి వాళ్ళందరినీ బుక్కుల్లో మనం చూస్తాం, కానీ నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ చూస్తున్నాం. ఏమంటారు కార్తీక్? మనం దాదాపు 2 సంవత్సరాల నుంచి మీరు నేను ఇంటర్వ్యూ చేస్తాం. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏంటి, పవన్ కళ్యాణ్ రాబోయే రాజకీయాల్లో ఎలా శాసించబోతున్నాడు అని చెప్పి చాలా మంది చెప్తా. ఎవరు చెప్పలా, మనమే చెప్తా. ఈ రోజున అది మళ్ళా చెప్తున్నాం సార్. ఆయన నడిచే విజ్ఞానం, రాస్తే పుస్తకం చెప్పుకోవడానికి రేపడతారని ఒక చరిత్ర ఆయన. డెఫినెట్ గా నేను ఇప్పుడు ఈ రోజు చెప్తున్నాను, మీరు అతిశయోక్తి కాదు. రాబోయే రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పాఠ్యాంశంలో పవన్ కళ్యాణ్ ఒక ఎదిగిన తీరుని పిల్లలు చదువుకుంటారు ఖచ్చితంగా, నెక్స్ట్ జనరేషన్. ఎందుకంటే సార్, మీరు చెప్పిన ఉపోద్ఘాతం చాలా చక్కగా ఉంది. మనం ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా గూగుల్ అమ్మని సెర్చ్ చేస్తాం, గూగుల్ అమ్మని అడిగి తెలుసుకుందామని ప్రయత్నం చేస్తాం ప్రపంచవ్యాప్తంగా. మరి ఈ రోజున 2024 గడిచిపోతుంది, 2025 రాబోతుంది నూతన సంవత్సరం. 2024లో ఈ దేశవ్యాప్తంగా ప్రభావితం చేసే వ్యక్తులను కూడా గూగుల్ సెర్చ్ చేస్తే ఎవరి గురించి ఎక్కువగా ప్రజలు సెర్చ్ చేశారని చూస్తే పవన్ కళ్యాణ్. అవును, అంటే గూగుల్ అమ్మ ఏం అబద్ధాలు చెప్పదుగా, ఖచ్చితంగా చెప్పదుగా. ఏదో డబ్బు ఇస్తే, పెద్ద పెద్ద వాళ్ళు డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చి చెప్పే కాడికి వచ్చి చాలా మంది ఉన్నారు, ఉండొచ్చు. కానీ ప్రజలను సెర్చ్ చేస్తుందంటే ప్రజలు ఈ వ్యక్తి గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు అన్నట్టు ఒక ట్విట్టర్లో మోదీ గారిని కూడా దాటిపోయాడు ప్రజాదరణలో. ఇప్పుడు చూస్తే గూగుల్లో ప్రజాదరణ పొందుతులు ఇప్పుడు ఎక్కువగా చూస్తే మ్యాచ్లు, IPL, T20 అవి చూస్తుంటే జనం ప్రజలను సెర్చ్ చేసే వాళ్ళలో ఒక పోగట్టు, తర్వాత నితీష్ కుమార్, తర్వాత చిరాగ్ పాస్వాన్, తర్వాత హార్దిక్ పాండ్యా, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఉన్నారండి. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక రాజకీయ నాయకుడు ఎమర్జీ అయిన తీరు, జాతీయ రాజకీయాల్లో ఎమర్జీ అవుతున్న తీరుని పవన్ కళ్యాణ్ గురించి టాప్ లో చెప్పుకుంటారంటే మనం, మీరైనా నేనైనా పార్టీలు పక్కన పెట్టేసేయండి, పార్టీలు ఇవన్నీ పక్కన పెట్టేటు మన తెలుగు వారిగా మనం గర్వించాలి. ఒక భారతీయ పౌరుగా, ఒక తెలుగు వాళ్ళగా మనం గర్వపడాల్సిన విషయం కదా. కాబట్టి ఇదేంటంటే సుదీర్ఘమైన ఆలోచనలు, జీవన ప్రమాణాలు ప్రజలకు పెంపొందించుకోవాలా. 25 సంవత్సరాలు ఉన్నతమైన భావాలతో నాయకత్వాన్ని పక్కన పెట్టేసి ప్రజల కోసం, ప్రజలు మనల్ని పొందడానికి ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు సార్. ఆ క్రమంలో ఆ పదవులు అయ్యే వస్తాయి. ఇప్పుడు అంతే కదండి, ఆటోమేటిక్గా. ఇప్పుడు ఆయన అనుకున్నాడా ఎన్డీఏ పక్కన మోదీ గారి పక్కన కూర్చుంటానని? మోదీ గారి నుంచి ఈయన తుఫాన్ అని చెప్పి అంటారని ఎవరన్నా అనుకున్నారా? ఆ కట్ చేస్తే ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తూ రాష్ట్ర సరిహద్దులు దాటి ఎక్కడ తమిళనాడు, ఎక్కడ హిందూ సనాతన సంప్రదాయం, ఎక్కడ నార్త్ ఇండియన్స్. నేను మొన్న ఢిల్లీ వెళ్ళాను కార్తీక్ గారు, 2 రోజులు ఉన్నప్పుడు నార్త్ బ్లాక్లో. అక్కడ నార్త్ ఇండియన్స్ చెప్పుకుంటున్నారు, ఎన్ఎస్సి సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు చెప్పుకుంటున్నారు, పవన్ అచ్చా బ్యూటిఫుల్ లీడర్ అంటున్నారు. తెలుగు వాళ్ళే కాదు, మహారాష్ట్రలో ఆయన ఎన్నికల ప్రచారం పోతే
ఆయన పోయిన ప్రతి స్థానం గెలిచిందంటే అసలు గెలవటమే కాకుండా వాళ్ళు 200 డబుల్ సెంచరీ దాటడానికి కూడా కీలకమైన పాత్ర. అవును. కాబట్టి దేశ రాజకీయాల్లో స్థిరమైన అభిప్రాయం ఈ దేశం పట్ల. మనం ఒకప్పుడు భగత్ సింగ్, ఒక రాజగురు, ఒక సుఖదేవ్ చూసుకునే వాళ్ళం సార్. అటువంటి వాళ్ళని చరిత్రలో చదువుకున్నాం. ఇప్పుడు జనరేషన్ ఎవరిని చూస్తున్నాం అంటే పవన్ చూస్తున్నాం. ఎందుకంటే సుదీర్ఘమైన ఆలోచనలు, దేశ భద్రత, ఈ దేశానికి సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి, ఆర్థికంగా ఎదగాలనే ఆలోచన, ఉగ్రవాదుల నుంచి ఈ దేశాన్ని కాపాడాలి, ప్రభుత్వ సొమ్ములను అన్యాయంగా తీసుకుంటున్నారని వాళ్ళు ఎవరైనా సరే గట్స్ ఉండాలి సార్. మనం చూసాం ఎప్పుడైనా దశాబ్దాల తరబడి రాజీ పడుతున్నారు తప్పితే ఈ వ్యవస్థల మీద ఎవరైనా లేపిన అంశం పోర్టుల గురించి ఎప్పుడైనా మనం చూసామా? అవును. పోర్ట్ అనుకున్నాం, అక్రమంగా బియ్యం 45,000 కోట్లు ఇతర దేశాల బంగ్లాదేశ్, ఆఫ్రికా కంట్రీస్కి వెళ్ళినాయి అనుకున్నాం. కట్ చేస్తే లోపల చాలా తిమింగలాలు బయటపడినాయి. పోర్టును అక్రమంగా లాగేసుకున్న వాళ్ళు ఎవరు, ఏ విధంగా వెళ్తుంది అని చెప్పేసి బయటపడినాయి కదా. అంటే ప్రకృతిని కాపాడాడు కదా. ప్రకృతిని, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడటమే కాకుండా ఈ రోజున దేశ రాజకీయాల్లో 52 సంవత్సరాల వయసులో ఆయన చూపుతున్న ప్రతిభ. ఒకప్పుడు పివి నరసింహారావు, పాములపర్తి వెంకట నరసింహారావు అంటే గొప్ప వ్యక్తి, ట్రబుల్ షూటర్, రాజకీయాల్లో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి, మన్మోహన్ సింగ్ ని దేశాన్ని పరిచయం చేసిన వ్యక్తి, ఒక తెలుగు వ్యక్తి అని గర్వపడ్డాం మనం. అవును. ఆ తర్వాత ఎవరున్నారు చెప్పండి? అవును, ఒకే ఒక వ్యక్తి, పవన్ కళ్యాణ్. ఈరోజు 5 భాషలే కాదు, దేశం మొత్తం గర్విస్తుంది ఆయన చూసి. అవును, నిజం సార్. కొద్ది మంది వ్యక్తులు తెలుగు వాళ్ళు దేశవ్యాప్తంగా పేరు పొందారంటే మనకి చాలా హ్యాపీ. ఇప్పటికి కొన్ని మంది మీరు అన్నట్టు పివి నరసింహారావు పేరు, ఎన్టీఆర్ పేరు, సుందరయ్య గారి పేరు, టంగుటూరు ప్రకాశం గారి పంతులు గారి పేరు, వీరందరి పేరు తలుచుకుంటా ఉంటాం. వీరు జాతీయ నాయకులు, మనకా నుంచి ఎదిగిపోయారు అని చెప్పేసి అనుకుంటా ఉంటాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పగలిగే పరిస్థితిలోకి వెళ్ళటం కాదు, ప్రజల మనసుల్లోకి వెళ్ళి, రాజకీయాల్లో చక్రాలు రాజకీయాలు పక్కన పెట్టారు, కానీ ప్రజల మనసుల్లోకి వెళ్ళి ప్రజల అభిమానాన్ని చూరకోగలుగుతున్నారు అంటే అసలు అద్భుతం కదా. ఒక 2014లో ఎన్నికల్లో పార్టీ పెట్టి ఆ రోజు పోటీ చేయని వ్యక్తి, 2019లో అనేక ఫెయిల్యూర్స్ ఎదుర్కొని ఆయన ఓడిపోయిన వ్యక్తి, నిలబడి జనం మనసులు గెలిచి ఇవాళ నిలబడ్డ 21 స్థానాల్లో గెలిచి భారతదేశంలో ఇంకెవరు సాధించేది రికార్డు 100% రిజల్ట్ సాధించి ఎలా అసలు ఎదగలిగాడు అంటే నేను ఒకటే కారణం చెప్తాను సార్. 2 minutes నాకు టైం ఇస్తే చెప్పండి ప్లీజ్. కటిక దారిద్ర్యాన్ని, అంగవైకల్యాన్ని అవహేళన చేసిన స్టీఫెన్ హాకింగ్స్ కంటే మనం గొప్ప వాళ్ళమేం కాదు. అవును. అంటే వీల్ చైర్ లో 14 పరిశోధనలు చేశాడు ప్రపంచానికి. చనిపోయే సమయంలో స్టీఫెన్ హాకింగ్స్. జాతీయ అహంకారాన్ని ఎదురుడిన నెల్సన్ మండేలా కంటే మనం గొప్ప వాళ్ళం కాదు. అవును, ఓకేనా. కన్యాకుమారిలో కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తూ న్యూస్ పేపర్స్ అమ్మి ఈ దేశానికి రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం కంటే మనం గొప్ప వాళ్ళం కాదు. ఈ 3 ఒకటైతే 23 సంవత్సరాల వయసులోని దేశంకు ఉరికంబాన్ని ముద్దాడిన భగత్ సింగ్ కంటే మనం గొప్ప వాళ్ళం. రోమాలు నెక్కబడుతుంది వాళ్ళ పేర్లు తెలుసుకుంటే. వీటితో పాటు -°C లో దేశ సరిహద్దులు కాపాడే సైనికుడి కంటే మనం గొప్ప వాళ్ళం కాదు. అవును. వీళ్ళందరూ కలిస్తే నేటి పవన్ కళ్యాణ్ చూసుకోవచ్చు. మీరేమంటారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వన్ ఆఫ్ ది రోల్ మోడల్. ఈజ్ ద బెస్ట్ సైకాలజిస్ట్, బెస్ట్ పొలిటీషియన్, బెస్ట్ ఐడియాలజికల్ పర్సన్. అసలు అతనిలో చాలా గుణాలు ఉన్నాయి. అతన్ని ఆదర్శం తీసుకుంటే ఫెయిల్ నుంచి ఆత్మహత్య చేసుకోకూడదు, ఫెయిల్ నుంచి విజయాన్ని ఎత్తుకోవాలని ఒక సైకాలజిస్ట్ కనపడతాడు. డెఫినెట్ గా. అతను చూస్తే ప్రజల కోసం ఆలోచించి ఒక సిద్ధాంతకర్త కనపడతాడు. అతన్ని జాగ్రత్తగా చూస్తే ప్రజల కోసమే రాజకీయాలు చేసేటువంటి ఒక మంచి రాజకీయ పరిణితి కనపడతాడు, స్ట్రాటజిస్ట్ కనపడతాడు. సో ఇవన్నీ కలగలిపితే ఒక పవన్ కళ్యాణ్. డెఫినెట్ 100% సార్. నేటి రాజకీయాలకి ఆయన ఒక స్ఫూర్తి. అవును, అంతే. నెక్స్ట్ జనరేషన్ కూడా ఆయన స్ఫూర్తి తీసుకోవాలని మనం మనస్ఫూర్తి